అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు అయితే మా ఇంట్లో నేను ఏం వంట చేశాను అని చెప్పి మీకు లంచ్ బాక్స్ ఐడియా అయితే చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే వేడివేడిగా అన్నం అయితే వండేసాను. తర్వాత బెండకాయ అయితే పులుసు చేశాను అనమాట. సో ఆంధ్రాలో చేసినట్టుగా యాస్టీస్గా చేశాను అనమాట. కాకపోతే ఏంటంటే దీంట్లో బ్లాక్ కలర్లో ఒక గింజలు కనిపిస్తున్నాయి చూసారా? అవి వచ్చే వాటికి ఏంటంటే వాటిని సుండ్రకాయలు అని చెప్పి అంటారనమాట. అవేంటంటే కొంచెం చేదుగా ఉంటాయి. కాకపోతే వాటిని బాగా నేతిలో వేయించేస్తే నల్లగా అయిపోతాయి. సో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఇలా ఒక రకమైన బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి బయట అమ్ముతారు. ఇది తినటం వల్ల ఏమవుతుందంటే కడుపులో ఉన్న పుండ్లు కానీ పురుగులు కానీ అవన్నీ చచ్చిపోతాయి అంట. సో ఇది నేను ఇక్కడికి వచ్చినట్టు నేర్చుకున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి అయితే రవ్వ ఇడ్లీ చేశాను. అండ్ నంచుకోవడానికి వచ్చేపాటికి కర్రీ వచ్చి క్యారెట్ జస్ట్ తాలింపు పెట్టేసాను అనమాట. సో ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ సుండ్రకాయ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి బయట నాటు మందుల కొట్లలో దొరుకుతాయి అన్నమాట. అవి తీసుకొచ్చుకొని మీరు ఫుడ్లో అప్పుడప్పుడు చేర్చుకుంటే చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇడ్లీకి వచ్చేపాటికి టమాటా అండ్ పుదీనా పచ్చడి అయితే చేశాను. ఈ రెసిపీని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఖచ్చితంగా చూడండి. చూడకపోతే చాలా సింపుల్ రెసిపీ. సో ఇలా అయితే నేను లంచ్ బాక్స్ అయితే కట్టేశాను అనమాట. సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.